అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఏంటయ్యా పిఏ, కథేంటి ఇట్ట అడ్డం తిరిగిందే? మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. అవును సార్, మనం ఇంతకాలం కృష్ణేశ్వరరావుని చాలా తక్కువ అంచనా వేశాం. ఆయన ఏదో మామూలు మనిషి అనుకున్నాం కానీ అతని వెనకింత బలగం ఉందని ఊహించలేకపోయాం సార్. వాడికి ఆ రేంజ్లో కార్మికుల అండదండలు ఉన్నాయని నేను అనుకోలేదు. వాడి ప్రాణాలు తీయటం సంగతి అలా ఉంచు, వాడిని ఏదన్నా అన్నామనుకో వాళ్ళు మన ప్రాణాలు తీసేటట్టున్నారు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏముంది, శత్రువు బలమేంటో నిజస్వరూపమేమిటో తెలిసింది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. 1, కృష్ణేశ్వరరావుని కార్మికుల నుంచి దూరం చేయాలి. 2, ఫ్యాక్టరీలో కార్మికులే పెద్ద అండ కాబట్టి ఏ కార్మికులైతే కృష్ణేశ్వరరావుని దేవుడిగా భావిస్తున్నారు, అతని కోసం ప్రాణాలిస్తామంటున్నారో ఆ కార్మికులే కృష్ణేశ్వరరావుని అసహించుకునేటట్టు చేయాలి. ఈ రెండిట్లో ఏది చేయగలిగినా మన పని జరిగిపోతుంది. ఏది జరిగినా నా కొడుకు అమెరికా నుంచి తిరిగొచ్చేలోపే జరిగిపోవాలి. నిజమే సార్, కానీ ఎలా? ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తే ఆ రెండిట్లో ఏ ఒక్కటి జరిగేలా కనిపించడం లేదు సార్. జరిగి తీరాలి. అయినా ఈ మ్యాటర్ ఇలా సెటిల్ అయ్యేది కాదు. కార్మికులు వాళ్ళ వ్యవహారాలు డీల్ చేసే దుర్గా అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు. అర్జెంటుగా మనం వాడిని కలవాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ దేవుళ్ళ భావిస్తున్న ఆ కృష్ణేశ్వరరావుని వాళ్ళ చేత అసహించుకునేలా చేయాలి, లేదంటే వాళ్ళ సపోర్ట్ అతనికి లేకుండా చేయాలి. అంతేనా? నీ బుర్ర బాకులాగా పనిచేస్తుంది. ఆ పాయింట్ కరెక్ట్ గానే పట్టావు. జానయ్, ఏంటన్నా? ఆ ఫ్యాక్టరీ యూనియన్ లీడర్స్ ఎవర్రా? మల్లేషు, ఆదినారాయణ. వాళ్ళ పేర్లు ఎప్పుడు వినలేదు.
మన దగ్గరికి ఎప్పుడన్నా వచ్చారా? లేదన్నా, మొన్న ఎలక్షన్లో గెలిచారు కొత్తోళ్ళు. కొత్తోడైనా పాతోడైనా సెటిల్మెంట్కి మన దగ్గరికి రావాల్సిందే. ముందు వాళ్ళ హిస్టరీ ఏంటో కనుక్కో. ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే అన్నా. బంగారాజు గారు, విషయం నాకు చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా ఉండండి. నీ మీద నమ్మకం ఉండబట్టే నీ దగ్గరకు వచ్చాను. మళ్ళీ ఎప్పుడు కలవమంటావు? మీరు మళ్ళీ శ్రమపడి రానవసరం లేదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి మొత్తం ప్లాన్ చేసి పని అయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ దుర్గా. దీనికి థ్యాంక్స్ ఎందుకు సార్? అలా అనకు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాట. దేని లెక్క దానికి ఉంటుంది. పిఏ ఇది ఉంచు దుర్గా. మీరు పరిస్థితి అర్థం చేసుకుంటారు, డబ్బు విషయంలో పక్కాగా ఉంటారు. అందుకే మీ పని చేయటం అంటే నాకు చాలా ఇష్టం. పని మాత్రం తొందరగా జరగాలి. ఆ మాట మళ్ళీ మీరు చెప్పాలా? ఇవాళ నుంచి అదే పనిలో ఉంటాను నేను. పని అయిపోయినట్టే అనుకోండి, మీరు హ్యాపీగా వెళ్ళరండి. కృష్ణేశ్వరరావు, నన్ను రెచ్చగొడతావా? నీ ఎంతు చూస్తా. పదపియే. వండర్ఫుల్ సుహిత. 4 రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. అలాంటిది నేను ఒక్కసారి చెప్పగానే వెంటనే సొల్యూషన్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. అంత ఈజీగా సాల్వ్ చేస్తావని ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇంత గొప్ప బిజినెస్ బ్రెయిన్ నీకు ఎలా వచ్చింది? బహుశా నీ జీన్స్ లోనే ఉండుంటుంది. మేబీ. కానీ నేను బిజినెస్లో దిద్దుకుంది మాత్రం మా అమ్మ దగ్గరే మేడం. బిజినెస్లో ఎంటర్ అవుతున్నానని చెప్పగానే తగిన సలహాలు సూచనలు ఇచ్చి తనకున్న అనుభవాన్నంతా రంగరించిపోసింది మా అమ్మ. బిజినెస్ గురించి నేను ఈరోజేమైనా మాట్లాడగలుగుతున్నానంటే, బిజినెస్లో ఓ స్థాయికి వచ్చానంటే దానికి కారణం మా అమ్మే. రియలీ? బిజినెస్ లో మీ అమ్మగారు అంత ఎక్స్పర్టా? అందులో అనుమానం లేదు మేడం. ఏ ప్రాబ్లం వచ్చినా స్మూత్గా డీల్ చేసి సాల్వ్ చేసేది. మరి ఇంకే, ఆ టాలెంటే నీకొచ్చిందనుకుంటాను. నాకాదు మేడం, నాకన్నా మా చెల్లెలు బాగా షార్ప్. తనకి మంచి బిజినెస్ సెన్స్ ఉంది. అలాగా? నీకో చెల్లున్నట్టు నాకెప్పుడు చెప్పలేదే? సందర్భం రాలేదని చెప్పలేదు మేడం. కానీ బిజినెస్కి సంబంధించిన అన్ని విషయాలు కాచి వడబోసింది. ప్లానింగ్, మార్కెటింగ్. ఒకటేమిటి, ఏ ప్రాబ్లం వచ్చినా తను అడిగితే చాలు వెంటనే సొల్యూషన్ చెప్పేసేది. అది చూసి ఒక్కోసారి మా అమ్మే ఆశ్చర్యపోయేది. సచ్ ఎ జీనియస్. పేరేంటి? మిత్ర. మీరంతా కలిసుండేవారా? అవును మేడం. నాన్నగారు మమ్మల్ని ప్రాణంగా చూసుకునేవారు. డబ్బుకి లోటు లేదు, అనురాగాలకి ఆత్మీయతలకి కరువు లేదు. హాయిగా ఉన్న మా జీవితంలో అర్ధాంతరంగా నాన్నగారు చనిపోవడం పెద్ద లోటు. అయితే మా అమ్మ తనే నాన్న కూడా అయ్యి చాలా వరకు ఆ లోటు లేకుండా చేసింది. అలా సాఫీగా చక్కగా సాగిపోతున్న మా కుటుంబంలోకి కృష్ణవేణి అనే ఒక ఆవిడ పిన్నిని అంటూ వచ్చింది. అనుమానాలు, అపార్థాలతో అల్లకల్లోలం సృష్టించి స్వర్గంలా ఉన్న ఇంటిని నరకం చేసింది. మా చెల్లిని, నన్ను విడదీసింది. ఇప్పుడు మీ చెల్లి ఆ కృష్ణవేణి దగ్గరుంటోందా? మొన్నటి వరకు ఉంది, కానీ ఇప్పుడు అక్కడ కూడా లేదు. మా పిన్నిని అడిగితే నాకేం తెలీదంటోంది. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను, కానీ ఇప్పటి వరకు తనెక్కడికెళ్ళింది తెలియడం లేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మిత్ర చాలా సెన్సిటివ్ అనుకుంటాను. అవును మేడం. అనవసరంగా ఎవరేమన్నా సహించేది కాదు, ఎంతటి వాళ్లనైనా స్పేర్ చేసేది కాదు. ఏ పనిలోనైనా ధైర్యంగా ముందుకు దూసుకుపోయేది. మిత్రలో అదే నాకు బాగా నచ్చేది. ఒక రకంగా చెప్పాలంటే నా రోల్ మోడల్ మిత్రే. నేను అలాగే ఉండాలనుకునేదాన్ని, కానీ ఉండలేకపోయాను. ఎందుకంటే మిత్ర ఈజ్ మిత్ర. ఆ గ్రేస్ ఎవ్వరికీ రాదు. మీ ఇద్దరికీ మంచి అనుబంధం ఉందనుకుంటాను.
చాలా ఉంది మేడం. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. మిత్ర అంటే నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. మిత్ర ఏదైనా కావాలని అడిగితే నాకెంత ఇష్టమైనదైనా సరే వెంటనే ఇచ్చేసేదాన్ని. చెల్లంటే అంత ప్రేమ నాకు. మిత్రకు ఆవేశం ఎక్కువ, అది తెలుసు కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రవర్తించేదాన్ని. మిత్ర బాధపడడం కానీ కన్నీళ్లు పెట్టుకోవడం కానీ నాకిష్టం ఉండేది కాదు. నా చెల్లి ఎప్పుడూ నవ్వుతూ మహారాణిలా దర్జాగా హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకునేదాన్ని. మిత్ర సుఖం సంతోషం కన్నా నాకు కావాల్సిందేమీ లేదు. అందుకు ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మిత్ర ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, ఏం బాధలు పడుతోందో తెలీదు. కష్టం అన్న మాట కూడా తెలియకుండా పెరిగిన నా చెల్లి ఎక్కడ ఏ కష్టాలు పడుతుందోనని నలిగిపోతున్నాను. క్షణం కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను. కానీ నేను అనుభవిస్తున్న ఈ మానసిక క్షోభ నా చెల్లికి ఎలా తెలుస్తుంది? ఎలాగైనా తెలిసి తిరిగొస్తే నా చెల్లెల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను, నా గుండెల్లోనే దాచుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే మిత్ర నా చెల్లెలు కాదు మేడం, నా ప్రాణం. మిత్రకేమైనా అయితే నేను బ్రతకలేను మేడం. సుహిత, మిత్ర, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు మిత్ర? నీకోసం ప్రాణం ఇచ్చే హక్కుందన్న సంగతి మర్చిపోయావా మిత్ర? నీ పేరు లక్ష్మి కాదా? సారీ మేడం, గత జీవితంలోని చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం ఇష్టం లేక పేరు మార్చి మీతో అబద్ధం చెప్పాను. మొదటి నుంచి అహంకారానికి ఆత్మాభిమానానికి తేడా తెలియక ఎన్నో తప్పులు చేశాను. నన్ను ప్రేమించిన వాళ్ళని ద్వేషించాను. మనుషుల విలువ తెలుసుకోలేకపోయాను. దానివల్ల జీవితంలో ఏం మిస్ అయ్యానో, ఎంతగా నష్టపోయానో నాకిప్పుడు అర్థమవుతోంది. సుహితకి నా పరిస్థితి తెలియకూడదని ఎన్నాళ్ళు తప్పించుకుని తిరిగాను. కానీ ఈరోజు మా అక్క నన్ను ఎంతగా ప్రేమిస్తుందో, నా కోసం ఎంతగా మదన పడుతుందో అర్థమయ్యాక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాను. దిక్కు లేకుండా రోడ్డు మీద పడిపోయిన నన్ను చేరదీసిన మీకు కూడా నిజం చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి మేడం. చచా, ఏంటి మిత్ర, ఏం తప్పు చేశావని నిన్ను క్షమించాలి? నువ్వెంతో ధైర్యవంతురాలివని సుహిత చెప్పింది. ఇప్పుడు ఇలా డీలా పడిపోతే ఎలా? నువ్వెప్పటికీ అలాగే ఉండాలి. కమాన్, ముందా కన్నీళ్లు తుడుచుకో.
ఇప్పటికైనా నిజమేమిటో తెలుసుకుని ఆ కృష్ణవేణి ట్రాప్లోంచి బయటపడ్డావు. అందుకు ఆనందంగా ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి మిత్ర. అమ్మ కన్నా ఎక్కువగా ప్రేమించే హక్కుంది. నీకింకేం కావాలి? నిజమే మేడం, ఇంతకాలం నా కళ్ళకి అహంకారపు పొరలు కమ్మేశాయి. అందుకే మా అక్క విలువ తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించక్క. ఊరుకో మిత్ర, మనలో మనకి క్షమాపణలేమిటి? నువ్వెప్పటికీ నా ముద్దుల చెల్లెలు మిత్రవే. జీవితంలో మళ్ళీ నీకిలాంటి పరిస్థితి రాకుండా నేను నీకున్నాను. జరిగిందంతా మర్చిపోయి హాయిగా ఆనందంగా ఉండు. అక్క, మిత్ర, ఊరుకో అమ్మా. పెంచలమ్మా, పెంచలమ్మా. మిత్రమ్మా, ఏంటిది? కళా నిజమా? మిత్రమ్మా, మమ్మల్ని అందరినీ వదిలేసి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మా? నీ గురించి ఎంత కంగారు పడుతున్నావు, ఎంత బాధపడుతున్నావో తెలుసా? సుయితమ్మకైతే ఏరే ఆలోచన లేదు. ఏ పని చేద్దన్నా నువ్వెలా ఉన్నావన్న బెంగే. మహారాణిలా బతికేదానివి ఎక్కడ ఏ కట్టాలు పడుతున్నావోనని నిన్ను తలుసుకోని రోజే లేదు. ఇంతకాలం ఎక్కడున్నావమ్మా? ఎక్కడో కాదు పెంచలమ్మా, మన చాముండేశ్వరి గారింట్లోనే ఉంది. అయినా మనకి తెలియలేదు చూడు. బావుందమ్మా. ఒళ్ళో బిడ్డనెట్టుకుని ఊరంతా ఎతికినట్టు మిత్రమ్మని అమ్మగారింట్లోనే ఎట్టుకుని మనం అక్కడ ఇక్కడ ఊరంతా ఎతికామన్నమాట. ఏదైతేనే ఆ తల్లి దయవల్ల నువ్వు క్షేమంగా మళ్ళీ ఇంటికొచ్చావు. అది చాలమ్మా. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను పెంచలమ్మా. నన్ను క్షమించు. ఊరుకోమ్మా, నేను నిన్ను క్షమించడమేంటి? నువ్వెప్పటికీ నా బిడ్డలాంటి దానివే. పెంచలమ్మా, మంచి మనసున్న దానివి కాబట్టే ఆ మాట అనగలిగావు. అహంకారంతో నేనందర్నీ అసహించుకున్నాను. నోటికొచ్చినట్టల్లా మాట్లాడి మీ అందర్నీ ఎంతో బాధ పెట్టాను. ఇంట్లో ఏ ఒక్కరికి మనశ్శాంతి లేకుండా చేశాను. నా మొండితనంతో, మూర్ఖత్వంతో ఇంటిని సర్వనాశనం చేశాను. నువ్వు మాట వరసకే అన్నా, నాలాంటి బిడ్డలు మాత్రం ఎవరికి ఉండకూడదు పెంచలమ్మా. నేను చాలా చెడ్డదాన్ని. ఊరుకో మిత్ర, పరిస్థితులు నిన్ను చెడుగా ప్రవర్తించేలా చేశాయే గాని నువ్వు మాత్రం చెడ్డదానివి కాదు. మంచి మాట చెప్పావమ్మా. మిత్రమ్మా, నిన్ను సుయితమ్మని ఈ చేతులతో పెంచాను. మీరెలాంటోళ్ళో నాకు తెలుసు. మంచితనానికి మారు పేరైన గౌరమ్మ రక్తం పంచు పుట్టిందానివి. నువ్వు కావాలనుకున్నా చెడ్డదానివి కాలేవు. అందుకే ఇప్పటికైనా మంచేంటో చెడేంటో తెలుసుకున్నావు. నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకున్నావు. మళ్ళీ మాకు దక్కావు. కావలసిన వాళ్ళ దగ్గరికి వచ్చావు.